గిరిజనుల ప్రాంతంలో చూసుకుంటే అండి, వాళ్ళతోనే పని చేపించుకుంటారు. వాళ్ళతోనే అన్నీ ఎర్రచందనాలే కానీ, చందనమే కానీ, ఇంకా జంతు సంపద ఇలాంటివన్నీ కూడా వాళ్ళతోటే వర్క్ చేపించుకుంటారు. కానీ అందులో వచ్చే బెనిఫిట్స్ని వాళ్ళకి అక్కడ డెవలప్ చేయకుండా మరి ఏం చేస్తారో వాళ్ళకే వదిలేస్తున్నా నేను. నాకైతే తెలీదు. చాలా వరకు గిరిజన ప్రాంతంలో అంత డెవలప్ అవ్వదు. ఇన్ని ఇయర్స్ నుంచి నిజంగా వాళ్ళు అక్కడ యూజ్ చేసేది ఉంటే ఆ సంపద అంతా తీసుకెళ్ళి నిజాయితీగా ఖర్చు పెట్టేది ఉంటే, నిజాయితీగా ప్రభుత్వమే తీసుకొని ప్రభుత్వమే ఏదో చేసేది ఉంటే వాళ్ళు అక్కడ డెవలప్ అయ్యేవాళ్ళు కదా. కానీ వాళ్ళు అలాగే ఉంటున్నారు. కాబట్టి తిరగబడి ఉండుంటారు వాళ్ళంతా. తిరగబడ్డ దాంట్లో నుంచి ఎన్నో సినిమాలు వచ్చినాయి. అంటే మన దగ్గర నుంచి కూలీ పని చేయించుకొని మనకే ఇచ్చేసి మనల్ని స్మగ్లర్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. కొట్టడం తిట్టడం మనల్ని చేస్తున్నారు అని చెప్పి పొలిటీషియన్స్ మీదనే కానీ, పోలీసుల మీదనే కానీ వాళ్ళ కొంచెం వ్యతిరేకత ఉన్న సిచ్యువేషన్స్ని చూపెట్టి అలా కొన్ని సినిమాలు వచ్చినాయి. అక్కడి వాళ్ళే కొందరు కఠినంగా తయారయ్యారు అనే ఉద్దేశంతో కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి. ఎప్పటి నుంచో చూస్తున్నాం మనము. అడవి ప్రాంతంలో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. గిరిజనుల మీద అత్యాచారాలు, గిరిజనులని మోసం చేయడము, ఇలాంటి సినిమాలన్నీ మనం చాలా చూస్తున్నాము. సో ఏది ఏమైనప్పటికీ స్మగ్లింగ్ టాపిక్ అనేది అంత హైలైట్ ఏం చెయ్యలేదు. అల్లు అర్జున్ క్యారెక్టర్ అయితే ఓకే, పర్వాలేదు. అంటే అన్యాయాన్ని సహించడు అనే విధంగానే చూపించారు ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఉందండి సెకండ్ హాఫ్ మాత్రం. సెకండ్ హాఫ్ ఎందుకంటే ఆడపిల్లలకు అన్యాయం జరిగితే వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించాలో సెకండ్ హాఫ్లో చాలా బాగా చూపించారు. చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, అది ఎంత బాగా కోపం వచ్చి చేశారంటే నిజంగా అది అన్యాయం అయిపోయిన ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అనేది. అనుభవిస్తేనే తెలుస్తుంది అని అంటారు కదా. అది బస్సులలో కానీ, ట్రైన్స్లో కానీ మిస్బిహేవ్ చేసిన వ్యక్తులను చూసిన ఆడపిల్లలని, మన చుట్టూ ఉండే వాళ్ళు మిస్బిహేవ్ చూసిన ఆడవాళ్ళకి మాత్రమే అల్లు అర్జున్ చేసిన ఆ సెకండ్ హాఫ్లో ఆ పాట అనేది ఎంతో ఏడుపు అనేది వస్తుందండి. ఎప్పుడైతే మనకి ఇట్లా చాలా సినిమాలు వచ్చినాయి, కానీ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2లో మాత్రం ఆ కాలు తీసేయడం, ఆ చెయ్యి తీసేయడం అనేది చాలా బాగా అనిపించింది. గూస్ బంప్స్ వచ్చేసినాయి ఒకేసారి. సో దేవతని హైలైట్ చేద్దాం అంటే ఆడవాళ్ళు ఎవరైనా ఏమైనా అంటే సైలెంట్గా ఊరుకోకుండా అంత కోపంగా రియాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో దేవత కాన్సెప్ట్ తీసుకున్నారు అని నేను అనుకుంటున్నా. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుందండి.